60 ఏళ్ళు సావగొట్టినోడు 60 ఏళ్ళు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతుండే పింఛను? ఎంతుండే? 200 పింఛను ఉండే. 60 ఏళ్ళు 200 దాటనోడు, 60 ఏళ్ళ 200 దాటనోడు ఇవాళ 4000 దేతాం 40,000 దేతాం అంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు ఇవాళ అధికారం లేనప్పుడు డైలాగులు కొడితే నమ్ముదామా? మోచేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే ఇందామా? ఆగమైదామా? ఆలోచించుండ్రి. వాడేదో చెప్పంగానే ఆగమవుడు. పక్కనే ఉన్నది కర్ణాటక, ఎక్కువ దూరం లేదు. ఆడ కర్ణాటక ప్రజలు ఇప్పటికే లబలవా అంటున్నారు. ఈ బుద్ధి తక్కువ కోటేసి మేమే బుద్ధి తక్కువ పని చేసినాం, ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటుందని వాళ్ళు బాధపడుతుంటే అక్కడేందో పొడిచినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కొనుగోలులో పెట్టుకొని ఇడ డ్రామాలు ఆడితే దానికి పడిపోదామా? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, అయినా ఎవరెవరికి పోటీ ఇయ్యాలా? ఒకవైపేమో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు, ఇంకోవైపు ఎవరు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి కిషన్ రెడ్డి ఒక దిక్కు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ థర్డ్ రేట్ వెధవ రేవంత్ రెడ్డి ఒక దిక్కు. గీళ్ళు మనకు పోటీ అంటే సమ ఉజ్జీలతో ఉంటుంది, రాజకీయ మరుగుజ్జుగాలతోని గవలతోని కాదు. రాజకీయ మరుగుజ్జులు పిగ్మీలు వీళ్ళు కేసీఆర్ ముంగట.